హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనము ప్రతి ఇయర్ ఎండాకాలంలో పెట్టుకునే పిండి వడియాలు కాకుండా ఈసారి పెసళ్ళతో వడియాలు ఎలా చేసుకుంటారో చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ పెసళ్ళను కడిగి నైట్ నానబెట్టుకున్నానండి. వీటిని నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకుందాము. అలాగే ఆ పెసలకు సరిపడ కారానికి నేను ఒక 10 నుండి 15 మిర్చీలు తీసుకున్నాను. అందులోనే అల్లం ముక్కలు అండ్ జీలకర్ర కూడా వేసి బరకగా పేస్ట్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ఒక పెద్ద బేషన్ డబ్బా తీసుకొని దాంట్లోకి ఉడికించి పెట్టిన పెసర్లను వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ పెసర్లను మెత్తగా నలుపుకోండి. మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. నాకు మెత్తగా ఉడికాయి కాబట్టి నేను ఇలా మ్యాష్ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీర తీసుకోండి అండ్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మనం చేయితోనే బాగా కలుపుకుందామండి. చేయితో కలిపితే బాగా కలిసిపోతుంది సాల్ట్. ఇలా కలిపిన తర్వాత మనము ఒక కవర్ షీట్ తీసుకొని వాటర్ అప్లై చేసుకుంటూ చిన్న ఉండలుగా తీసుకొని ఇలా పల్చగా నొక్కేసేయడమే. సేమ్ గారెలు నొక్కుకున్న విధంగానే ఇవి కూడా నొక్కుకోండి. చూడండి, ఇంత పల్చగా చేసుకుంటే సరిపోతాయి. మందమైతే అస్సలు చేయొద్దండి, లోపల ఉడకవన్నమాట ఫ్రై చేసినప్పుడు. సో ఇలా అంత పిండిని ఇలా సన్నగా గారెలాగా నొక్కుకొని ఎండలో పెట్టుకోవడమే. ఇవి సేమ్ పెసర గారెలలాగే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక రోజులో ఈజీగా ఎండిపోతాయండి. ఇలా నేను మధ్యాహ్నం వరకు ఎండిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటున్నాను. చేయితో తీస్తే విరుగుతాయి కాబట్టి ఇలా గరిటెతో తీసుకున్నాను. చూడండి, 1 డేలో నాకు ఇలా ఎండిపోయి ఉన్నాయండి వడియాలు. చూడండి, చాలా బాగా ఎండాయండి ఒక రోజులోనే. ఇది మనము వీటిని వేడి ఆయిల్లో వేసుకోకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోకి ఇలా వేయగానే పైకి తేలుతాయండి. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి, వట్టిగే మాడిపోతాయి అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా పెసర వడియాలు ఎలా చేసుకుంటారో చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.